Welcome to 6 Minutes 24 Headlines. వెనిజులా చమురు నౌకను సీజ్ చేసిన అమెరికా, రంగంలోకి రష్యా. ఇండోనేషియాలోని విమానాల తయారీ, అదానీ ఎంబ్రాయిర్ సంచలన ఒప్పందం. తమిళనాడు ఎన్నికలు, బీజేపీ ఏఐఏడీఎంకు మధ్య సీట్ల ఖరారు. ముస్లింల ఓట్లు అవసరం లేదు, యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. భారత్పై 500% సుంకాలు, కొత్త బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్. నెహ్రూని ఆరాధిస్తా, కానీ ఆయన విధానాలను సమర్థించను, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు, నల్గొండ మదర్ డైరీ చైర్మన్ రాజీనామా. యూనివర్సిటీ భూముల జోలికి వస్తే ఊరుకోం, మను విద్యార్థుల వార్నింగ్. మీరు చెబుతున్న మొహబ్బత్ కి దుకాణం ఇదేనా, రాహుల్ గాంధీపై కేటీఆర్ ధ్వజం. బాబు స్వార్థ ప్రయోజనాల కోసం సంజీవని తాకట్టు, వైఎస్ జగన్. ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తే ప్రభుత్వానికి పతనమే, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి. BMW కార్లు రికార్డు స్థాయిలో విక్రయాలు. లోకేష్ హెరిటేజ్ ఆస్తులను రూపాయికిస్తారా, మాజీ మంత్రి పేర్ని నాని. శబరిమల ఆలయ బంగారం చోరీ కేసు కీలక మలుపు, శబరిమల ప్రధాన అర్చకుడి అరెస్ట్. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడి పాదాలను మొక్కిన 73 ఏళ్ల బీజేపీ ఎమ్మెల్యే, వీడియో వైరల్. టీటీడీ సభ్యత్వానికి జంగా రాజీనామా, ఆమోదించాలంటూ సీఎంకు లేఖ. పేద బ్రాహ్మణులకు త్వరలో గరుడ, మంత్రి ఎస్ సవిత. 1.24 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం, చైనా మాంజా వాడిన కేసులే, సిపి సజ్జనార్. రాజాసాబ్ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి. మేడ్చల్లో జీవించి ఉన్న మేక నుంచి రక్తం సేకరణ, కేసు నమోదు. ఏపీ ప్రజలకు శుభవార్త, మరింత తగ్గబోతున్న విద్యుత్ ఛార్జీలు. కేసీఆర్ కేటీఆర్లకు రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి, బీఆర్ఎస్ నేత మన్నే క్రిశాంక్. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో టెన్షన్, భారీగా మోహరించిన పోలీసులు. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం, మాజీ హోంమంత్రి కుమార్తె దుర్మరణం.